హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. అరటి దొప్పల దీపాలు ఎలా పెట్టాలి? ఇలా పెడితే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం, అదృష్టం కలిసొస్తాయి. కార్తీకం అంటేనే దీపాలకు ప్రధానమైన మాసం. ప్రవహించే నదుల్లో దీపాలను వదలడం, ఇంట్లో దేవుని దగ్గర, తులసి చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టడంతో పాటు సాయంత్రం అంటే ప్రదోష కాలంలో దీపాలు పెట్టడం కార్తీక మాసంలో ప్రత్యేకతలు. అయితే మనం ఉసిరి దీపం, పిండి దీపం ఎలా పెట్టాలో గత వీడియోలలో తెలుసుకుందాం. ఇప్పుడు అరటి దొన్నెలలో దీపం ఎలా పెట్టాలో వివరంగా తెలుసుకుందాం. ఏమేమి అవసరమవుతాయి, ఎలా పెట్టాలి, ఎలా పెడితే మనకు అదృష్టం కలిసొస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ అరటి దొన్నెల దీపాలు పెట్టడానికి అరటి దొన్నెలు, బొడ్డొత్తులు, ఆవు నేతితో తడిపిన బొడ్డొత్తులు, పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు. ముందుగా అరటి దొన్నెలను తీసుకోవాలి. మనం వీడియో కోసం 2 అరటి దొన్నెలను తీసుకున్నాం. ఒక్కొక్కరు ఒక అరటి దొన్నె తీసుకుని దీపాలు పెడితే సరిపోతుంది. మనం ఆవు నేతిలో ముందుగానే తడిపి ఉంచుకున్న బొడ్డు ఒత్తులను పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ బొడ్డు ఒత్తులు పెట్టుకునేప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. బేసి సంఖ్యలో మాత్రమే ఒత్తులను పెట్టుకోవాలి. మనం 5 పెట్టుకున్నాం, సరి సంఖ్యలో పెట్టకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఈ విధంగా ఒత్తులను పెట్టుకున్నాక వెలిగించాలి. ఈ అరటి దొన్నెల దీపాలని కార్తీక మాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజుల్లో వెలిగించి నీటిలో వదలాలి. కొంతమంది ప్రతిరోజు పారే నీటిలో వదులుతూ ఉంటారు. ఈ విధంగా వెలిగించాక పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేయాలి. ఈ విధంగా అక్షింతలు, పసుపు, కుంకుమ, పువ్వులు వేశాక నీటిలో వదిలిపెట్టాలి. పారే నీటిలో వదిలిపెట్టాలి. మనకు నదులు, కాలువ, చెరువులు ఏమీ అందుబాటులో లేకపోతే ఈ విధంగా పెద్ద పళ్ళెం తీసుకుని నీటిని పోసి ఈ విధంగా అరటి దొన్నెల్లో వెలిగించిన దీపాలను వదిలిపెట్టాలి. కార్తీక పౌర్ణమి రోజు వెలిగించిన దీపాలు దూరంగా వెళ్ళాలి. అందువల్ల దీపాలను అరటి దొన్నెలలో పెట్టి నీటిలో విడిచిపెడతారు. అప్పుడు ఆ దీపాలు నీటిని ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతాయి. అలా నీటిలో వెళ్తున్న దీపాలను కొద్దిసేపు చూడాలి. ఆ విధంగా అరటి దీపాలను పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తాయి. అలాగే దీపం కూడా సముద్రంలో కలుస్తుంది. దీపాన్ని నీరు తనతో పాటుగా సముద్రంలో కలిపేస్తున్నట్టు దీపాన్ని చూస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన మనకు మంచి చేస్తాడని ఒక నమ్మకం. పెళ్ళైన వారు భర్త క్షేమం కోసం మరియు పెళ్లి కానివారు మంచి భర్త లభిస్తాడని ఈ కార్తీక మాసంలో అరటి దొప్పలలో దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ అరటి దీపాన్ని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే మంచిది. అలాగే కార్తీక సోమవారాల్లో కూడా వెలిగించవచ్చు. ఈ అరటి దీపాలను కార్తీక మాసం చివరి రోజున వెలిగించి పోలీస్ వర్గం పంపుతారు. పోలీస్ వర్గం గురించి మరొక వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో అరటి దీపం ఎలా పెట్టాలో తెలుసుకున్నారు కదా.